బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టీ20 లీగ్ వేలం ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా ఐకాన్ ప్లేయర్ల వేలం నిర్వహించగా ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు తీవ్ర పోటీ పడ్డాయి. బ్యాటర్ తన్మయ్ అగర్వాల్ ను 8 లక్షలకు కరీంనగర్ డైమండ్స్ దక్కించుకుంది. రాహుల్ బుద్రి అదే ధరకు నల్గొండ నైట్స్ సొంతం చేసుకుంది. వేలంలో అత్యధిక ఆసక్తి రేపిన ఆటగాడు తిలక్ వర్మను మెదక్ ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. తిలక్ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ మధ్య హోరాహోరీ పోటీ జరిగింది. 33 లక్షలకు మెదక్ ఫాల్కన్స్ సొంతం చేసుకుంది. రాహుల్ రాయిడ్ ను 6.5 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ తీసుకోగా చింతల రక్షణ్ రెడ్డిని 6 లక్షలకు నల్గొండ నైట్స్ దక్కించుకుంది. నితిన్ సాయి యాదవ్ ను 9 లక్షలకు, ఆరోన్ జార్జ్ ను 7.5 లక్షలకు రంగారెడ్డి రైజర్స్ సొంతం చేసుకుంది. అనంతరం ప్రారంభమైన A+ కేటగిరీ వేలంలో అమన్ రావును 12 లక్షలకు వరంగల్ వారియర్స్ తీసుకోగా భారత స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ను 14 లక్షలకు వరంగల్ వారియర్స్ దక్కించుకోవడం విశేషం. ప్రజ్ఞాన్ రెడ్డిని 11 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేసింది. ఆల్రౌండర్ అజయ్ గౌడ్ ను 11 లక్షలకు హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ జట్టులోకి తీసుకుంది. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు ఫోన్లో. రత్నకుమార్, చూస్తున్నాం టీ20 లీగ్ వేలం అయితే ప్రారంభమైంది. ఐకాన్ ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల మధ్య పోటీ ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సోని, జూన్ 21వ తేదీ నుంచి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా టీ20 లీగ్ అనేది మొదలు కాబోతోంది. యొక్క లీగ్ కు సంబంధించి కూడా ఇప్పటికే ఫ్రాంచైజీలో అనౌన్స్మెంట్ అనేది పూర్తవగా ఇక నేడు ఏదైతే ఇటు ఆ జట్లకు సంబంధించినటువంటి ప్లేయర్ల యొక్క వేలం అనేది మొదలైంది. మొదట ఐకాన్ ప్లేయర్ల యొక్క వేలాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో యొక్క వేలం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మొదట ఐకాన్ ప్లేయర్ల వేలంలో భాగంగా ప్లేయర్ తన్మయ్ అగర్వాల్ ని 8 లక్షలకు సొంతం చేసుకుంది కరీంనగర్ డైమండ్స్ టీము. అలాగే బ్యాటర్ రాహుల్ బుద్ధిని 8 లక్షలకు నల్గొండ నైట్ కొనుగోలు చేశారు. ఇక ఇందులో స్టార్ ప్లేయర్స్ ఒకవైపున ఇటు మహమ్మద్ సిరాజ్ కావచ్చు, తిలక్ వర్మ పైన ఇప్పుడు అందరి ఫోకస్ అనేది ఉంది. వీళ్ళని ఏ టీమ్స్ తీసుకుంటాయి అనేది కొంత ఆసక్తికరంగా మారిన నేపథ్యంలోనే తిలక్ వర్మ కోసం మొదట జట్లు పోటీ పడటం జరిగింది. తిలక్ వర్మ కోసం మెదక్ ఫాల్కన్స్, పాలమూరు స్ట్రైకర్స్ పోటీ పడి 33 లక్షల రూపాయలకు ఫైనల్ గా మెదక్ ఫాల్కన్స్ కొనుగోలు చేసింది. ఇక అదే విధంగా రాహుల్ రాయుడ్ ని 6.5 లక్షలకు పాలమూరు స్ట్రైకర్స్ కొనుగోలు చేయడం జరిగింది. అలాగే చింతల లక్ష్మణ్ రెడ్డిని 6 లక్షలకు కొనుగోలు చేశారు. ఇంకా నల్గొండ నైట్స్ యొక్క చింతల రక్షణ్ రెడ్డిని 6 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. మరోవైపు నితిన్ సాయి యాదవ్ కు 9 లక్షలు రంగారెడ్డి రైజర్స్ తీసుకోవడం జరిగింది. ఇలా కొంత ఆసక్తికరంగా యొక్క వేలం ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఇక మరోవైపు హైదరాబాద్ ప్లేయర్లలో కీలకంగా ఉన్న మహమ్మద్ సిరాజ్ ను ఎవరు తీసుకుంటారనే ఆసక్తి నెలకొన్న నేపథ్యంలోనే 14 లక్షలకు వరంగల్ వారియర్స్ మహమ్మద్ సిరాజ్ ను సొంతం చేసుకుంది. ఇక వీరితో పాటు రవికిరణ్ ను 11 లక్షలకు, ప్రజ్ఞాన్ ను 11 లక్షలకు సొంతం చేసుకుంది పాలమూరు స్ట్రైకర్స్. ఇలా టీమ్స్ అన్ని కూడా ప్లేయర్లను తమ వైపు దక్కించుకునేందుకు వేలంలో పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం వరకు ఈ వేలం ప్రక్రియ అనేది ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇందులో కీలకంగా ఉన్న తిలక్ వర్మ వేలం అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే మహమ్మద్ సిరాజు వేలం అనేది కంప్లీట్ అయిన నేపథ్యంలో నేషనల్ ప్లేయర్స్ గా ఉన్న వాళ్ళలో ఇక నెక్స్ట్ తదుపరిగా ఇప్పుడు నితీష్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళని కావచ్చు, లేకపోతే మిగతా ప్లేయర్లను ఈ 8 జట్లలో ఎవరు తీసుకుంటారనే ఆసక్తి ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఇక త్వరలోనే ఈ వేలం ప్రక్రియకు సంబంధించి మొత్తం ఇవాళంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత జూన్ 21 నుంచి ఇక వేలాన్ని జట్లు అనేవి దాదాపు 32 మ్యాచ్ల వరకు ఉప్పల్ స్టేడియం వేదికగా పాల్గొనబోతూ ఉన్నాయి. ఈ టోర్నమెంట్ అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే అటు టాలెంట్ ను వెలికి తీసి కీలకంగా క్రికెట్ ప్లేయర్లకు సంబంధించి ఎవరైతే వివిధ జిల్లాల వ్యాప్తంగా ఉన్నటువంటి టాలెంటెడ్ ప్లేయర్లను వెలికి తీసి వాళ్లను రాష్ట్ర స్థాయిలో ఆడించాలి అనే దానికి సంబంధించి ఒక టోర్నీని కండక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మొత్తం 21 రోజుల పాటు ఈ 32 మ్యాచ్లు అనేవి జరగబోతున్నాయి. ఇందులో 8 ఫ్రాంచైజీలు HCA నుంచి రంగారెడ్డి, వరంగల్, మెదక్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్ నగర్, ఖమ్మం ఇలా 8 జట్లు ఇందులో పార్టిసిపేట్ చేయబోతు. ప్రస్తుతం ఈ మొదటి సీజన్ లో 8 జట్లు
ఉండబోతూ ఉన్నాయి. 8 జట్లు ఇవాళ ఆక్షన్ లో పాల్గొని కొంత ప్రస్తుతం ఈ వేలం ప్రక్రియలో పాల్గొనడం జరిగింది. దాదాపు 13 లక్షలు 14 లక్షల రూపాయల వరకు కూడా కేటాయించారు. ఎందుకంటే ఈ వేలంలో దాదాపు ఫ్రాంచైజీ యాజమాన్యపు హక్కులను దక్కించుకోవడం కోసం దగ్గర 7.5 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టినటువంటి సందర్భాలను చూసాము ఒక ఫ్రాంచైజీకి సంబంధించి. సో ఇప్పుడు ఈ వేలం పాటకు సంబంధించి కూడా అది అంతే ఆసక్తికరంగా కొనసాగుతుంది. కాబట్టి మరి మిగతా స్టార్ ప్లేయర్లను ఎవరు కొనుగోలు చేస్తారనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ రత్నకుమార్.